ఎవరికి అప్పగించబడుతున్నారు నేటి దినాలలో? ఏమండి, సంఘ సేవకులకు అప్పగించబడుతున్నారా? సంస్థలకేమన్నా అప్పగించబడుతున్నారా? ఒక పెద్ద ఆయన నాకు తెలిసిన ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఏమండి మీరు చిన్నప్పటి నుంచి ఈ పలానా సంఘంలో ఉన్నాను అంటున్నారు కదా, ఇప్పుడు మీరు అనుసరించేది నిజం కాకపోతే, అబద్ధమైతే మీరు ఏమైపోతారో మీకు ఏమన్నా తెలుసా అని అడిగాను నేను. నాకు అదంతా తెలియదండి, నేను ఏదైతే నమ్మానో అందులోనే ఉంటాను, ఆ సంస్థలోనే బ్రతుకుతాను, అక్కడే చచ్చిపోతాను అన్నాడు. ఏమని చెప్పొచ్చు ఇప్పుడు ఆయనకి? ఏం చెప్పాలి ఇప్పుడు ఆయనకి? నేటి దినాలలో సేవా జీవితం ఎలా ఉందో తెలిసే అండి. ఏ సంఘం వారు సభ పెడుతుంటే ఆ సంఘంలో ఉన్న విశ్వాసులే వెళుతున్నారు. వాక్యమేనా ఇది? ఎవరు పెడుతుంటే వాళ్ళ తరపు వారే వెళ్తున్నారు. ఇదేమైనా న్యాయమేనా? అలా వెళ్ళొచ్చా? మనం ఎవరికి అప్పగించబడాలి? దేవునికిని ఆయన కృపావాక్యమునకును అప్పగించబడాలి. మీరు ఎవరికి అప్పగించబడ్డారు? మీ అందరికీ కోడిపెట్ట తెలుసు కదండి, కోడిపెట్ట. ఆ కోడిపెట్ట వెళుతున్నప్పుడు ఆ ఏ కోడిపెట్ట వెళ్తుందో దాని వెనకాల దాని పిల్లలే వెళ్తుంటాయి, చూసారు మీరు? ఇంకో కోడి వెనకాల వెళ్ళవి కదా. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక్కొక్క కోడి మాట ఎందుకు కూతురు ఉండదు, అలా పోతుంటుంది. అది ఏ గెద్దో ఎత్తుకుపోవడానికి అది ప్లాన్ సిద్ధపడుతుంది అనమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే ఎప్పుడూ కూడా వాక్యానికి విలువనివ్వటం అనేది మనం అలవర్చుకోవాలి.